ఫిజికల్ అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అలా నేను ఈ పర్టికులర్ ఫ్యామిలీ ఈ పర్టికులర్ టైంలో నాకు ఇలాంటి వెహికల్స్ ఇలాంటి టీవీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ లేకపోతే నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ కాలేను అని అన్నీ మనమే క్రియేట్ చేసుకొని ఆ రంగంలోకి దిగుతాం. ఆ ఫిజికల్ బాడీ తీసుకుంటాం. ఏ ఎగ్జైట్మెంట్స్ ఏ కెమికల్ రియాక్షన్స్ మనకి షూట్ అవుతాయో బాడీలో, ఏ డిఎన్ఏలో ఎంత కోడింగ్ ఉంటే మనకి షూట్ అవుతుందో మన ఒక ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్కి, మన ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్కి, ఓకే, అటువంటి బాడీని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఫిజికల్ వరల్డ్లోకి వస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మేల్కొంటాం. ఏం చేస్తాడు చిన్నపిల్లాడు పుడితేనే మేల్కొంటాడు ఈ వరల్డ్లోకి, ఓకే, అలా మేల్కొని ఆ ఫిజికల్ బాడీతో మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తాం ఆ ఫిజికల్ బాడీతో. సో ఈ ఫిజికల్ బాడీతో నేను ఒక ల్యాక్ అనేది క్రియేట్ చేసుకున్నా, లేనితనాన్ని అది క్రియేట్ చేసుకొని నేను బయటకు వచ్చేసి ఆ లేనితనాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, చాలా హార్ట్ఫుల్ లవ్తో ఫుల్ఫిల్ చేసుకోవాలి. అదే నా ఒక ఎక్స్పీరియన్స్, దానికోసమే నేను వచ్చిన. దాన్ని కాస్త పక్కన పెట్టి డౌట్, నేను చేసుకోగలుగుతానా లేదా దాన్ని పట్టుకున్నాం. డిస్బిలీఫ్, నాపైనే నాకు నమ్మకం లేకుండా అయిపోవడం. ఎందుకంటే టీవీలు చూస్తాం కదా, దాంట్లో వాళ్ళు సాధించలేరు, హీరో హీరోయిన్ ఎన్ని కష్టాలు పడుతుంటారో, ఓ నేను కూడా ఇన్ని కష్టాలు పడాలా ఇది సాధించాలంటే అని మనం ఫ్రేమ్ చేసుకుంటాం ప్రోగ్రామింగ్, ఓకే. అలా ప్రోగ్రామింగ్ చేసుకొని మనం మన రియాలిటీ ఎక్స్పీరియన్స్ అవుతూ వస్తాం, ఓకే. ఈ మధ్య కాలంలో మనం మన ఒక రియాలిటీ పొందడానికి రెండు, డిస్బిలీఫ్, ఓకే, డౌట్, ఈ రెండు ఏం చేస్తాయంటే అడ్డుగోడలు మనకి, ఓకే. ఈ రెండు అడ్డుగోడలు మనం పొందాలని పోతాం. ల్యాక్ అనేది, లేనితనం అనేది నిలుతుంది, అది పొందు ఆ ఫైరింగ్ అనేది అంత వస్తుంది మనలో, ఎమోషన్ పొందాలి, నేను కంపల్సరీ పొందాలి. పొగానో స్టేట్లో ఏం పొందుతామోలే, ఇది చాలా కష్టంగా ఉంది అలా అనిపిస్తుంది అన్నమాట. కానీ డిస్బిలీఫ్, డౌట్ అనేది పక్కకు పెట్టేయండి. అవి మీ టార్గెట్ని పొందనీయవు, ఓకే. ఆ డిస్బిలీఫ్, డౌట్, మీ పైన మీకు డౌట్, అమ్మో క్రియేటర్ అనుకుంటున్నామే క్లాస్లో, కానీ నేను రియల్గా క్రియేటర్నా ఆడే డౌట్ వచ్చేసింది. ఇంకేం సాధిస్తుంది? ఈ రెండు అడ్డుగోడలు. మీ టార్గెట్ని పొందాలనుకుంటే ఈ రెండు అడ్డుగోడలు, ఏది? డౌట్, డిస్బిలీఫ్. ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఆ రెండు అడ్డుగోడలు పోనీయవు ముందుకి, ఓకే. ఆ రెండు జస్ట్ అవి ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఎల్లో బ్రెయిన్లో ఉంటాయి. డౌట్, డిస్బిలీఫ్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం త్రూ లాజికల్ అనాలిసిస్. లాజికల్గా ఆలోచిస్తూ అవి రెండింటిని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం, డౌట్, డిస్బిలీఫ్, ఓకే. ఆ రెండిటి వల్ల మనము ఈ ట్రాన్స్లోకి వెళ్ళలేము, ట్రాన్స్లోకి వెళ్ళలేము, ఎందుకంటే అవి అడ్డుకుంటుంటాయి. మన ట్రాన్స్లో హాయిగా నేను అన్ని పొందేస్తున్నా అని నిద్ర వస్తుంది. ఎవరికైనా టెన్షన్ పుడుతుంది, ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తాం, నేను అది చేయలేదే ఇది చేయలేదే అనే డౌట్స్ మనలో రేకెత్తుతాయి, అందువల్ల మనం పోలేకపోతున్నాం. సో ఏం చేయాలంటే జస్ట్ ఆ డౌట్, డిస్బిలీఫ్ని పక్కన పెట్టేసి వితౌట్ ఎమోషన్స్ అనేది వద్దు ఇక్కడ. ఎమోషన్స్ ఏంటివి వద్దు. ఎమోషన్ ఏంది? నేను పొందేస్తున్నా అనే ఎమోషన్ కావడం, ఓకే. అలా ఎమోషన్స్ ఏమొద్దు, జస్ట్ అన్ని పక్కన పెట్టేసి ట్రాన్స్లోకి వెళ్ళిపోండి, అంతే. కూర్చోండి, ట్రాన్స్లోకి వెళ్ళిపోండి. ట్రాన్స్లో అంటే ఏంది? ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడం, ట్రాన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ చేసి మ్యాటర్ ఫామ్లో క్రియేట్ చేసి నేను ఇక్కడ నుంచే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు కదా, ఫిజికల్ బాడీని తీసుకొని రావడం అవసరమా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్స్ వింటుంటే. కానీ ఎందుకు రావాలంటే ఫిజికల్ బాడీని తీసుకొని మేల్కోవాలి ఫిజికల్ వరల్డ్లో. ఎందుకంటే మనం మ్యాటర్ ఫామ్లో మనం క్రియేట్ చేసిండే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫిజికల్ సెన్సెస్ మనకు అవసరం ఇక్కడ, కళ్ళు, చెవులు, ఇవన్నీ. సో ఈ ఫిజికల్ బాడీని క్రియేట్ చేసుకొని మనము ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాం, ఓకే. ఇక్కడికి వచ్చి మనం ఆ ఫిజికల్ సెన్సెస్తో ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ ఫిజికల్ సెన్సెస్తో మనం ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళి ఫిజికల్ వరల్డ్ని క్రియేట్ చేయాలంటే మనకి ఫిజికల్ బాడీ అవసరం. ఫిజికల్ వరల్డ్ని క్రియేట్ చేయాలంటే నాకు ఫిజికల్ బాడీ అవసరం. ఎందుకంటే దిస్ యాక్ట్స్ యాజ్ ఎ యాంటీనా, ఇట్ రేడియేట్స్ హీటే కాదు మీ రియాలిటీని రేడియేట్ చేస్తుంది బయటికి, ఓకే. అలా ఇక్కడ నుంచి ఫిజికల్ ఆపరేటర్స్తో మనం బయట సృష్టించి అక్కడ మనము ఆ రియాలిటీలో మేల్కొంటాం. సో డౌట్, డిస్బిలీఫ్ ఉండాలా వద్దా?
సో ఈ బ్రెయిన్ ఉండాలా వద్దా మనకి? ఎందుకు ఉండాలి ఈ బ్రెయిన్ మనకి? అది పర్సనాలిటీ ఎందుకు ఉండాలి మనకి? ఇది మనం ఎక్స్పీరియన్స్ పొందినాము అనేది మనకి తెలియాలి కదా. ఓకే, అది తెలిసి దాని గురించి ఆలోచించాలి కదా. మన పర్సనాలిటీలో మనం పొందినాము అనే ఎక్స్పీరియన్స్ రావాలి కదా మనకి ఫిజికల్ సెన్సెస్తో. ఈ ఫిజికల్ సెన్సెస్ అన్ని మైండ్కి సంబంధం, కాన్షియస్నెస్కి కాదు. ఈ ఫిజికల్ సెన్సెస్ అన్ని మైండ్ కంట్రోల్లో ఉంటాయి. మైండ్ అంటే ఇది, మైండ్ అంటే ఇది కాదు, జస్ట్ మన ఒక బాడీ యొక్క కాన్షియస్నెస్ కూడా మైండ్ కిందికే వస్తుంది. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది బ్రెయిన్, దిస్ ఈజ్ నాట్ మైండ్, దట్ ఈస్ బ్రెయిన్ విచ్ ఈస్ హోల్డింగ్ దట్ మైండ్ పర్సనాలిటీ గ్రూప్ ఆఫ్ థాట్స్. ఈ గ్రూప్ ఆఫ్ థాట్స్ అన్నిటినీ ఈ బ్రెయిన్ హోల్డ్ చేస్తుంది, పట్టుకొని ఉంటుంది. ఓకే, మనం దాన్ని ట్రిగ్గర్ చేయగానే యాక్సెస్ స్టార్ట్ అవుతుంది, డేటా ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ డేటా ప్రాసెసింగ్ ఏంది, ఏ విధంగా ఆలోచిస్తాము, మన అటిట్యూడ్ ఏ విధంగా ఉందో, అంటే ఆల్రెడీ ఏ విధంగా న్యూరాన్స్ అన్ని కనెక్ట్ అయినాయో అదే విధంగా ఆలోచిస్తాం మనం. ఓకే, ఆ విధంగా ఆలోచిస్తున్నాం. నా ఒక అటిట్యూడ్ ఇది, దట్ ఈస్ దట్ టోటల్, అది మైండ్. ఓకే, మనం ఏ విధంగా ఆలోచిస్తాం, మన అటిట్యూడ్ ఏ విధంగా ఉంది, అదంతా హార్డ్ వైర్డ్ ఇక్కడ. కానీ ఆ ఆలోచించే ప్యాటర్న్స్, ఆ థాట్స్ అన్ని, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ మైండ్. మైండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. బ్రెయిన్ అనేది హార్డ్వేరు, మైండ్ అనేది సాఫ్ట్వేర్ లాగా. ఓకే, అర్థమైందా? జస్ట్ ఇదా నేను మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇవి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, కానీ అక్యురేట్గా ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా వేరే ఉంటుంది. ఓకే, జస్ట్ అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా. సో ఇక్కడ ఇంకా మైండ్కి వచ్చినప్పటికి ఇంకా ఏమేమి వస్తాయంటే, నా ఒక ప్రతి సెల్కి కాన్షియస్నెస్ ఉంటుంది, ప్రతి సెల్కి డిఎన్ఏ ఉంటుంది. ఓకే, ప్రతి సెల్కి ఆ ఒక కాన్షియస్నెస్, దాని ఒక ఇండివిజువాలిటీ ఆ సెల్ కంప్లీట్గా ఉంటుంది, ఇండివిజువాలిటీ. అలా ఒక ప్రతి సెల్ ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్ని పుట్ టుగెదర్, దట్ బికమ్స్ దిస్ బాడీ కాన్షియస్నెస్. పుట్ టుగెదర్ దట్ బికమ్స్ ఈ బాడీ కాన్షియస్నెస్ వస్తుంది. ఈ బాడీ కాన్షియస్నెస్ collectively with this brain which is controlling all the cells. ఓకే, ఆ సెల్స్ ఏ విధంగా కంట్రోల్ చేయబడాలో, ఏ విధంగా తన కాన్షియస్నెస్ ఉందో అదే విధంగా ఇది ఫ్రేమ్ అయ్యి కెమికల్స్ అదే విధంగా రిలీజ్ చేస్తుంది బాడీకి. దిస్ ఈజ్ ఏ ఫీడ్బ్యాక్ లూప్, ఫీడ్బ్యాక్ ఉన్నట్టు. ఇది అలా రిలీజ్ చేస్తుంది, అది అలా ప్రవర్తిస్తుంది, అది అలా ప్రవర్తించాలి కాబట్టి దీనికి మళ్ళీ అలాగా పంపిస్తుంది, ఇలా నువ్వు రిలీజ్ చేయి కెమికల్స్, అది జరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మైండ్. అర్థమైందా? మైండ్ అంటే ఏంది, కాన్షియస్నెస్ అంటే ఏంది, కాన్షియస్నెస్ అంటే ఏంది, మైండ్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. మైండ్